హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పిల్లల కోసం నాలాంటి చిన్న యూట్యూబర్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇదేంటంటే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇంటే చెప్పా కదా కూరగాయలు ఏం లేవని, ఇంక ఈ దొండకాయలే ఉన్నాయన్నమాట. ఇంకా వీటిని ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే బాక్సెస్ అయితే కడిగేసానండి. కడిగిన తర్వాత ఇంకా అదిగో వేడి వేడి అన్నము, ఇంకా అలాగే ఆ దొండకాయ ఫ్రై వేసి ఇంక ఇదే పిల్లలకైతే పెడుతున్నానమాట. ఇంక నెక్స్ట్ రేపైతే ఇంకా పెరుగన్నంతో తర్వాత టమాటా ఎర్రగడ్డ టమాటా వీటితోటే కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వాలన్నమాట. ఒకటో తేదీ దాకా తప్పదండి. పరిస్థితులు అలా ఉన్నాయి, అంత దారుణంగా ఉన్నాయి. ఇంకా ఇద్దండి ఇక్కడైతే వేసేసి పిల్లలైతే కొంచెము దీంట్లో కొంచెం కారం కూడా ఎక్కువ పడింది. అందువల్ల లైట్గా వేసేసి వాళ్ళకి దాన్నే కలిపేస్తున్నారనమాట. అయితే తిన్నారు. ఇంకా విక్కీ అయితే కొంచెం అన్నమే తిని ఇంకా పాపం తినలేదనమాట. వాడైతే ఇంటికి వచ్చిన తర్వాత భలే ఆకలితో ఉన్నాడు. ఇద్దరు చూసారా పాపం అలాగే కూర్చుండిపోయాడు. ఇంకా వచ్చేసిన తర్వాత అడిగాడు ఇక్కడ. లేదులే రా నాన్న అని చెప్పేటప్పటికి ఇంకా వచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఒక 5 రూపీస్ తండి హ్యాపీ హ్యాపీ అంటారు కదా, ఇంకా అది తీసి ఇచ్చాను. ఇంకా అది తింటూ ఉన్నాడు. నేను వీడియో తీస్తున్నానని తెలిసి ఆయనైతే ఇంకా సిగ్గుపడుతున్నాడు అనమాట. తినడానికి కూడా ఆయనకి మొహమాటం అయిపోయింది వీడియోలో చూపిస్తున్నానని చెప్పనేసి. ఇంకా అలాగా అద్దండి వచ్చేస్తున్నాడు పక్కకి. ఇక్కడ చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఈ బట్టలన్నీ అయితే మడతేయాలండి. నేను ఎంత లేజీ అంటే ఆల్రెడీ పోయిన నెక్స్ట్ వీడియోలో అది దీని ముందు వీడియోలో చూసుంటారు. నేను గుడ్డలో నా బట్టలు ఉన్నాయి కదా అవి ఆరేసాను కదా. ఇంకా అవి అయితే ఆరేసానా, అవి మడతేసాను కదా అక్కడే మడతేసి కూడా ఇదిగో మంచం మీద అయితే పెట్టారండి. ఇంకా వాటిని అయితే ఈ గుడ్డలన్నీ సర్దేసి ఇంకా వాటిని అయితే నేను సర్దేశాను అనమాట. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వీటితో పాటు ఇంకా అలాగే ఇంకా విక్కీ కూడా నిద్రపోతున్నాడు చూడండి. వీడంతే అనమాట. సాయంత్రం వచ్చేసాలు ఇంకేదో ఒక బిస్కెట్ ఏదో ఒకటి తినేసి నిద్రపోతున్నాడు. ఇంకా టిఫిన్ అయితే చేయట్లేదు. ఇంక ఈరోజు ఏంటంటే వీడిని లేపాలే టిఫిన్ చేయాలి అని చెప్పనేసి అనుకున్నాను. ఎట్లాగో లేచాడనమాట ఈరోజు అయితే వాడు. ఇంకా లేచిన తర్వాత వాడికి ఇంక దోశ అది పెట్టాను. ఎక్కిన తర్వాత మళ్ళీ నిద్రపోయాడు అనమాట. చూసారు అసలు వచ్చిన తర్వాత వాడు ఆల్మోస్ట్ కొంచెం హోంవర్క్ రాసుకుంటాడండి. రాసుకున్న తర్వాత ఇంకా ఏదో ఒకటి అంటే స్కూల్లో ఉంటాడు కదా, ఇంకా ఆడుకొని చదువుకొని అలసిపోతున్నాడు. అందువల్ల ఏంటంటే నిద్రపోతాడనమాట. ఇలాగ అలసిపోయేసి నిద్రపోతాడు. ఇంక ఇదిగోండి నేనేమో ఒక పక్కవాడు పడుకొని ఉన్నాడా. ఇంక బట్టలు అవన్నీ అయితే మడతేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మా పైన మా ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఒక బిస్కెట్ అయితే తెచ్చుకున్నాడు. మేము తలుపు తీసేసి వెళ్ళిపోతాడండి. ఇంక వెళ్ళేసి ఇంకా అక్క దగ్గర ఏదో ఒకటి తెచ్చుకుంటాడనమాట. ఇంకా ఆ బిస్కెట్ తినేసి పడుకున్నాడు వాడు. బట్టలు చూసారా అసలు ఎన్ని ఉన్నాయంటే చాలా అంటే చాలా ఉన్నాయండి. మడతేస్తుంటే వస్తూ ఉన్నాయి. ఇంకా అలాగే అంట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఈ పనులన్నీ చేసి పడుకునేటప్పటికి కొంచెం ఇంక నేను ఏంటంటే ఇంట్లో కూడా అండి పిల్లలకు కూడా టీవీ కూడా ఏం పెట్టట్లేదు అనమాట. దానివల్ల ఏంటంటే త్వరగానే పడుకుంటూ పోతున్నాం. నిజం చెప్తున్నాను కదా, టీవీ ఇవన్నీ ఈ పనులు చేసే టైంలో కానీ ఆపేసామంటే మనకి అంత ప్రాబ్లం అంటే త్వరగా కూడా పనులు అయిపోతాయి అన్నమాట. ఇంకా అలా జరుగుతుంది. ఇంక ఇదిగోండి ఇదైతే జాకెట్ ముక్క అనమాట. ఇది ఎందుకు పడింది అంట్లలో బట్టలలో. ఇంకా దాన్ని అయితే మడతేస్తున్నాను. ఇంక ఈ నైటీలు నైట్ డ్రెస్సులు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంక నాకు వేసుకోవడానికి ఏం కనిపిస్తాయి చెప్పండి. ఇంకా అలాగనమాట. వీటన్నిటిని అయితే ఇలాగ నీట్గా అయితే మడతేసుకున్నాను. ఎండలు అయితే భయంకరంగా స్టార్ట్ అయిపోయాయండి. ఎలా ఉన్నాయంటే అసలు ఉబ్బేస్తుంది అనమాట. అంటే ఒక్క పోతలో తెలియకుండానే స్టార్ట్ అయిపోయినాయి. మనకి ఏమిటి ఒక వర్షం పడిందంటే ఇంకా ఎండలు అనేది ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు ఎండలు ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉండేది ఎందువల్ల అంటే ఈ సంవత్సరం కొంచెం వర్షాలు కూడా పడ్డాయి కదండి, దానివల్ల ఉండొచ్చు. ఇంకా ఇక్కడేమో చూసారా ఈ టేబుల్ మీద దీని మీద రాసేస్తున్నారు వాళ్ళు. నేను ఇంకా ఇది అయిపోయేసరికి బెడ్షీట్ ఇంకా అలాగ రాసేస్తున్నారనమాట. ఇంక దీని మీద కొన్ని ఉన్నాయి బెడ్షీట్లు అవన్నీ మడతేసినవి అలాగే పెట్టానండి, తీయలేదు. ఇంకా వాటిని అయితే ఇప్పుడు తీసేసి దీని మీద ఏంటంటే ఇంకా
అదే బెడ్షీట్ అయితే వేసేస్తున్నాను అనమాట. దీని మీద ఎలాగో మనము వాల్‌పేపర్ ఉంటుంది కదా! అది అంటించాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా అది కొంచెం వైట్‌గా ఉంటుందండి దీని కింద ప్లైవుడ్డు. ఇంకా దాని మీద అంతా కూడా పూసేసేవాళ్ళనమాట వెళ్ళి. యాక్చువల్‌గా అయితే నేను దీన్ని ఎందుకు కొన్నాను తెలుసా? ఏమన్నా ఫుడ్డు అదే అన్నము అవన్నీ వండుతాం కదా! అవన్నీ వేసుకుందాంలే అని అట్లా పెట్టుకున్నానా, తీరా చూస్తే ఇంక ఈ పిల్లలతో కుదరదులే ఇప్పుడల్లా అని చెప్పనేసి ఎట్లయినా గానీ పిల్లలు నాకు తెలిసినంత వరకు ఒక ఎయిత్, నైన్త్ గానీ అలాగని వచ్చారంటే కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకిప్పుడేంటంటే ఇంక పిల్లలకి వాళ్ళకి తెలీదు గదా! ఇంకా అలాగా ఇక్కడేమంటే మా లక్కీ అయితే ట్యూషన్ నుంచి వచ్చేసాడనమాట. ఇదండి బ్యాగ్ అవన్నీ ఆడ పెట్టేసాడు. టీవీ కావాలంటున్నాడు. లేదు అని చెప్పి కాసేపు ఏడ్చుకొని గామైపోయాడు. ఈడు నిద్రపోతుంటే వాడిని ఎత్తుకొని వస్తున్నాడండి వంట రూమ్‌లోకైతే. ఇంకా ఇదిగో దింపేసినాడనమాట. నిద్ర లేచాడు ఎలాగో. ఇంక వీడికి ఆకలేస్తుందని చెప్పని నేనైతే దోసపిండి త్వరగా కలిపేసానండి. దోసపిండి తీసి పెట్టేసాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉంది గదా! చల్లగా ఉంటుంది గదా! బయటైతే పెట్టేసాననమాట. ఇదిగో ఇక్కడ అంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ అయితే షింక్‌లో ఏస్తున్నాను. మార్నింగ్ డ్యూటీకి వెళ్తాం కదా! హడావిడిగా. ఈరోజు ఏంటంటే రెస్ట్ తీసుకున్నాను. అందువల్ల కొంచెం లేట్‌గా లేచేసి ఇంక ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాననమాట నేను. ఇదండి ఇక్కడ పప్పులు అవన్నీ ఉన్నాయి కదా! అవి ప్యాకెట్‌లోనే ఉన్నాయి గదా! ఇప్పటికైతే ఆరిపోయాయన్నమాట. ఈ సీసాలు అవన్నీ ఉంటాయి కదా! ఇంకా వాటిల్లోనైతే వేరుశనగపప్పు, శనగపప్పు ఇంకా అలాగే చక్కెర ఇవన్నీ అయితే వేసుకుంటూ ఉన్నానన్నమాట. ఈ సీసాలలో వేసుకుంటున్నాను. చూసారా పైన ర్యాక్ ఉంది కదా! అదంతా ఖాళీగా ఉంది కదా! ఖాళీగా ఉంటే బోసిపోయినట్టుంది కదా! ఇంకెప్పటికైతే కుదిరిందండి. మిల్ మేకర్స్ కొన్ని మిగిలున్నాయి. వాటిని కూడా వేసేద్దాంలే అని చెప్పని కవర్‌లో నుంచి అయితే తీసేసాను. ఇంకా మిగిలిన కవర్‌లో ఉన్నవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ అయితే చక్కెరని ఇంకా చక్కెర ఏంటంటే కొంచెం లోపలగా పెట్టాననమాట. చింతపండు కూడా నేను ఇలా గ్లాస్ దాంట్లో వేసుకుంటానండి. ఇంక చేతికి పక్కనే ఉంటాయి కాబట్టి కొన్ని అవైలబుల్‌లో ఉన్నాయన్నీ ఇలా పెట్టుకుంటాను. కొన్నొచ్చి స్టీల్ వాటిల్లో వేస్తారనమాట. ఇంకా అవైతే ఇంకొక సైడ్ పెట్టేస్తున్నాను. వీటినైతే ఇద్దండి ఈ సీసాలు ఇవన్నీ ఇదిగో చక్కెర అనమాట. చక్కెర ఏంటంటే నేను మోర్‌లో తెచ్చుకుంటానండి సరుకులు. నేను మోర్‌కి ఎందుకెళ్తానంటే ఇంకా బయట అనుకోండి బయట షాపులలో మనము వాళ్ళు ఆల్రెడీ ప్యాకింగ్ చేసేస్తుంటారు. దీంట్లో కూడా ప్యాకింగ్ కొన్ని ఉన్నాయి. కొన్ని లూజుగా అలా అమ్ముతారనమాట. బయటేంటంటే మనకి పావు కిలో అంటే పావు కిలోనే తీసుకోవాలి. హాఫ్ కిలో అంటే హాఫ్ కిలో, కేజీ అంటే కేజీ ఇలాగ ప్యాకింగ్ చేసేస్తారనమాట. ఇంకా మోర్‌లో ఏంటంటే నా దగ్గర ఒక్కోసారి డబ్బులు లేకపోయినా గానీ 50 గ్రామ్స్ తీసుకున్నా గానీ దానికే వెయిట్ అంటే అదే కాస్ట్ తీసుకుంటాడు. కూరగాయల విషయం కూడా నేను అక్కడికి బయట వెళ్ళినా గానీ ఇంకా పావు కిలో, అర కిలో అలా ఇస్తారు కదా! ఇంకా అలాగనమాట. ఇక్కడ గాననుకోండి మనకు కావాల్సినవన్నీ మాత్రమే తెచ్చుకుంటాను. అందువల్ల నేను ఎక్కువ మోరుకెళ్తాననమాట కూరగాయలు అవి తెచ్చుకోవడానికి. ఇంకా అది కాకుండా కొన్ని కూరగాయలు కొంచెం తక్కువ రేట్‌లో కూడా ఉంటాయండి. ఇక్కడేంటంటే ఆనియన్స్ అలాగే టమోటాలు ఇవి గూడా కొంచెము కాస్ట్ అయితే తక్కువగానే ఉంటాయన్నమాట బయటతో పోలిస్తే. బయట అమ్ముతారు కానీ అవి నాకు ఎందుకో కొంచెం అంత సెట్ అవ్వండి. బయట 6 కేజీలు రూ. 100 అలా అమ్ముతున్నారు. కానీ ఏంటంటే అవి త్వరగా మగ్గిపోయి కుళ్ళిపోతాయన్నమాట. ఇంకా అలాగా ఇక్కడ చూసారా వీడు చట్నీ అవన్నీ ఇట్లా తిప్పేసి వెళ్తుంటే తిడతా ఉండాను వాడిని. పడిపోయిందా అంటా చూస్తూ ఉన్నాడనమాట. పిల్లలు కదండీ! ఈళ్ళు పిల్లల చేష్టాలు ఇంకా నాకేమో ఒక్కోసారి ఇరిటేట్ అవుతుంది. కానీ భరించాలి కదా! పిల్లల్ని కనిన తర్వాత. ఇంకా మనము వదిలేయలేం కదండీ! ఇంకా ఈ రోజుల్లో చాలామందికి వదిలేయటం టేక్ ఇట్ ఈజీగా ఉందనమాట. కనేసి అప్పుడు మనుషులకి, కుక్కలకి తేడా లేదు గదండీ! ఇంకా అలా అయిపోయి కుక్కలన్నా మేలండి. బిడ్డల్ని చూసుకుంటాయి. కొంతకాలం పెరిగిన తర్వాతైనా వెళ్ళిపోతాయి. అంటే జంతువులతో పోల్చాలనమాట వీళ్ళని. ఏ జంతువు అయినా గానీ ఇంకా పోల్చుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువున్నారనమాట. ఇంకా అలాగా ఇంక ఇదండి నేనైతే నిజం చెప్పాలంటే మీకు అర్థం కాదండి. ఇంక అది పడే వాళ్ళకే తెలుస్తుంది. నేనైతే వాళ్ళతోటి ఎంత భరిస్తున్నానంటే ఆ టార్చర్ అని వాళ్ళు పెట్టే ఒక్కోసారి టార్చర్ అంటే ఇంకా చిరాకు ఇంక అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అలాగా కొంచెం వాళ్ళతోటి ఎట్లయినా గానీ నాకు కొంచెం ఇంక అంతేనండి. ఇంక ఇరిటేట్ ఇంక తప్పదు పిల్లలు కదా!
భరించాలి కదా! భరించలేనప్పుడు ఇంక పిల్లల్ని కనకూడదు కదా! ఇంకా అలా అనమాట. ఇంకా అలా భరిస్తూ ఉంటాను. ఈ చట్నీ అయితే నీళ్ళ నీళ్ళగా ఉంది చూడండి. ఇది మార్నింగ్ కొంచెం చట్నీ మిగిలితే దాంట్లో కొంచెం వాటరేసి ఉప్పేసాననమాట. ఇంకా ఆ చట్నీ కొంచెం కారం తక్కువ ఉందిలే అని చెప్పనేసి ఆ చట్నీనే విక్కీకి ఫస్ట్ అయితే వేసేసి చట్నీ పెట్టేసి ఇచ్చేస్తున్నాననమాట. ఇంక ఎర్రకారముంతో అంత మేము తినేస్తాము. ఇంక ఇదిగోండి బట్టలు చూసారా ఎన్నుండాయో ఇవన్నీ మడతేసేసాను. ఇంకా విక్కీ కాడి అయితే బీరువాలో పెట్టేస్తున్నాను. బీరువా అటు సైడ్ చేంజ్ చేశానండి. ఇంకా నా బట్టలైతే సెల్ఫ్‌లో అయితే పెట్టుకుంటాననమాట. ఇక్కడ నైట్ డ్రెస్సులని, ఇంకా నైట్ ప్యాంట్సు అలాగే ఇంకా ఏంటంటే నైట్ ప్యాంట్స్ నిజం చెప్పాలంటే నేను నైట్ ప్యాంట్స్ వేసుకుంటానండి. నైటీలైతే ఇంకేదన్నా ఊరికి వెళ్తాం కదా! అక్క వాళ్ళ ఊరికి అలాగా అప్పుడు అంటే నైటీలు వేసుకుంటాననమాట. ఇక్కడ కూడా వేసుకుంటాను రేర్‌గా అండి. ఇప్పుడు టీ షర్ట్స్ అలాంటివి కూడా కొంచెం పొడవుగా వచ్చాయి కదా! అవి వేసుకుంటాననమాట. అంతకుముందు కొంచెం షార్ట్ వేసుకునేది. ఇంకా పిల్లలు పెరుగుతున్నారు కదండీ! ఇంకొంచెం కాకపోయినా కొంచెమైనా గానీ మనకు కూడా కొంచెము అంటే ఇంకా బుద్ధి ఉండాలనమాట. ఇంకా అలాగా ఫుల్ ప్యాంట్ వేస్తాను. అంతకుముందు 3/4 వేసేదాన్ని కానీ ఇప్పుడు వేయట్లేదండి. ఫుల్ ప్యాంట్ వేసుకుంటాను ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే. ఇంకా అలాగే నైట్‌ది కూడా నైట్ టీ షర్ట్‌ది కూడా మోకాళ్ళ దాకా పొడవుగా వస్తుంది కదా! ఇంకా కిందకి అటువంటివైతే వేసుకుంటానండి. అప్పుడు మనకి ఏ బాధ లేకుండా నాకు నిజంగా చెప్పాలంటే నైటీ వేసుకోవడం అలవాటు తప్పిపోయిందనమాట. ఇంకా అలాగా ఇద్దండి. తర్వాత చున్నీలు ఉంటాయి కదా! వీటిని కూడా తీసేసుకొని దాంట్లో అయితే వేసేసాననమాట చున్నీలుది ఉంటే. ఇంక ఇక్కడేంటంటే కొంచెం బెడ్ అంతా దులిపేస్తాంలే అని చెప్పనేసి దీని మీద పిల్లో కవర్స్ అవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఎక్కి తొక్కుతూ ఉంటారండి. ఒక్కోసారి వీళ్ళైతే ఎగురుతూ ఉంటారనమాట. అప్పటికి నేను చూసి కంట్రోల్ చేస్తాను. లేకపోతే ఇంక ఎగురుతూ ఉంటారు. ఈ మంచాల మీద ఎక్కేసి తొక్కుతూ ఉంటారు. నాకైతే భలే చిరాకండి. ఇలా మంచాల మీద ఎగిరి తొక్కుతుంటే ఎన్నిసార్లు చెప్పినా గానీ ఇనుకోరనమాట. అప్పటికి నేను కంట్రోల్ చేసేస్తాను. ఇప్పుడు తగ్గారు కొంచెం. ఇంతకుముందైతే భలే తొక్కేసేవాళ్ళు. ఇంకా దిండులతోటి వాటితోటి ఇద్దరు తన్నుకుంటా అలా చేస్తూ ఉంటారు. ఇంక ఇదిగోండి ఇవన్నీ అయితే వేసేసాను. మేమైతే తినేసామండి. తినేసిన తర్వాత సర్దేసుకొని ఇంకా ఇదిగో ఇలా పిల్లోస్ అవన్నీ అయితే వేసేసాననమాట. పిల్లలైతే నిద్రపోతున్నారు చూడండి ఇక్కడ పడుకొని. ఇద్దరైతే నిద్రపోయారనమాట. బయట కొంచెం ఏంటంటే గేటు వేస్తాం కాబట్టి చల్ల గాలొస్తుంది. అంటే తలుపు తీసేసి ఓన్లీ గేట్ వేస్తాననమాట. ఇంకా వీడినైతే లేపేశాను. ఇంకా రారా పడుకుందు అని చెప్పనేసి ఇంక పెద్ద బాబునైతే లేపేశాను. ఎట్టో నడుచుకుంటూ వచ్చేసి పడుకున్నాడనమాట. చిన్నోడైతే పడుకొని ఉన్నాడు. వీడినైతే ఎత్తుకొని వెళ్తాను. ఫస్ట్ అయితే ఈడు నిద్రపోయాడండి. అదిగో వాడు బుక్ మీద పడుకొని ఇంకా అలా నిద్రపోయాడనమాట. ఇంకా బుక్ కూడా తీసేసి ఇంక బుక్స్ అన్నీ చూసారా హోంవర్క్ రాసుకుందామని తీశాడు. రాసుకోలేదనమాట. ఇంకో ఉదయమైనా రాసుకుంటాడు లేచిన తర్వాత. ఇంకా వీడు చూసారు ఎక్కడ పడుకున్నాడో. ఇంకా వీడిని తీసుకొని ఆ మంచం మీద పడుకోబెట్టేశాను. ఇంక ఇవి లక్కీని కూడా అయితే బాగా పడుకోబెట్టేశాననమాట. ఇంక ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది కొంచెం మూవ్ అవుతుందనమాట. మీరు తలుచుకుంటే నా ఛానల్ ముందుకెళ్తుందండి. ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా అలాగే ఈరోజు వీడియో అయితే ఇదేనమాట. ఇదైతే నిన్నటి వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో